హ్యావెక్ అంటే నాశనం, విధ్వంసం అని మీనింగ్ అన్నమాట. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. డైరెక్టర్ గారెత్ ఎవాన్స్. అతను తీసిన ద రైడ్ 1, 2 ఇవి చూసా తోపుంటాయి. రైడ్ 3 కూడా ఉందని అనౌన్స్ చేశారు. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడు ఈ హ్యావెక్ విషయానికి వస్తే మూవీ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంత బోర్ కొట్టింది, లాగుందని ఫీలింగ్ వచ్చిన. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ గా కవర్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ అయితే విధ్వంసమే అన్నమాట. యాక్షన్ వైజ్ అయితే రెచ్చిపోయింది. సెకండ్ హాఫ్ తోపు యాక్షన్ బాగుంది. సినిమా స్టార్టింగ్ ఒక అదిరిపోయే చేజింగ్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుద్ది. ఇక తర్వాత స్టోరీ బిల్డ్ కోసం కొంత లాగ్ దొబ్బారు. ఇక మెయిన్ గా క్లబ్ సీన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ తో ఫుల్ హై ఇచ్చి దుమ్ము లేచిపోయింది మూవీ. సినిమాటోగ్రఫీ తోపుంది, ముఖ్యంగా యాక్షన్ అప్పుడు. హ్యాండిల్డ్ కెమెరా మూమెంట్ వల్ల ఇంకా హై ఇచ్చింది సినిమా. ప్లాట్ లైన్ వచ్చేసి కొంతమంది క్రిమినల్స్ డ్రగ్ డీలింగ్ లో రాంగ్ స్టెప్ వేస్తారు. మరి ఆ రాంగ్ స్టెప్ ఏంటి, వేసింది ఎవరు, మరి ఆ క్రిమినల్స్ ని మన డిటెక్టివ్ అయిన హీరో ఎలా క్లీన్ చేశాడు, లాస్ట్ కి ఏమైంది అనేది తెలియాలంటే మీరైతే ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే. పెద్ద స్టోరీ లైన్ అంటూ, రైటింగ్ అంటూ కూడా పెద్దగా ఏం లేదు. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఏముండవు. జస్ట్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యారు. క్లబ్ లోనే ఒక యాక్షన్ సీక్వెన్స్, హాస్పిటల్లోనే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇలా కొన్ని యాక్షన్ బ్లాక్స్ తో మంచి హై ఇచ్చింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ తో, బ్లడ్ తో, స్టన్స్, గన్ షాట్స్, వీటి వల్ల టైమే తెలియకుండా బింజ్ వాచ్ చేసేలా ఉంటది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టామ్ హార్డీ అండ్ ఎల్లీ రోల్ లో చేసిన జెస్సీ అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ మాత్రం తోపుంది. లైటింగ్ కూడా సినిమా దాదాపు 90% నైట్ అయి ఉంటది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ కొంత స్లో ఉన్న యాక్షన్ మటుకు బాగుంది, మిస్ అవద్దు. మూవీ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. సో మరిది హ్యావెక్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.